చందమామ కథ. వదలని చెప్పులు. ఒకప్పుడు కైరో నగరంలో అబూ కాసిం అని ఒక మందులమ్మేవాడు ఉండేవాడు. వాడు చెప్పశక్యం కాని లోభి. తన వ్యాపారంలో బోలెడంత లాభం వస్తున్నప్పటికీ డబ్బు ఖర్చు చేయటం ఇష్టం లేక బిచ్చగాళ్ళు కూడా ధరించని చింకి బట్టలు వేసుకునేవాడు. వాడి తలబాగా ఏనాటిదో గాని అది వెలిసిపోయి ఏ రంగో కూడా తెలియరాకుండా పోయింది. అయితే వీటన్నింటికన్నా ప్రసిద్ధికెక్కినవి వాడి చెప్పులు. అవి బహు పురాతనమైనవి. ఎంతమంది చెప్పులు కుట్టేవాళ్ళు వాటిలో ఎన్ని వందల మేకులు కొట్టారో, వాటికి ఎన్ని తోలుముక్కలు అతుకు పెట్టారో తెలియదు. ఏళ్ల తరబడి మరమ్మతు పొంది అవి బరువెక్కాయి. అబూ కాసిం చెప్పులను జనం సామెతగా చెప్పుకునేవారు. బరువు మోసేవాళ్ళు, అబ్బో ఈ మూట అబూ కాసిం చెప్పులంత బరువుందే అనేవాళ్ళు ఆయాసపడుతూ. ఎవరికన్నా కడుపులో శూల వస్తే, నేను తిన్న తిండి అబూ కాసిం చెప్పుల్లాగా పనిచేస్తుంది అనేవాళ్ళు. ఒకనాడు అబూ కాసింకు వ్యాపారంలో మంచి లాటు దొరికింది. ఇతర వ్యాపారస్తులైతే సాటి వర్తకులను పిలిచి విందు చేస్తారు. కానీ అబూ కాసింకు అలాంటి అలవాట్లు లేవు. మంచి లాభం వచ్చినందుకు పండగ చేసుకున్నట్టుగా స్నానశాలకు వెళ్ళి వద్దామనుకున్నాడు వాడు. ఎందుచేతనంటే వాడు స్నానశాల ముఖం చూసి ఎన్నో ఏళ్ళయింది. వాడు తన దుకాణం మూసేశాడు. తొడుక్కుంటే అరిగిపోతాయని చెప్పులను భుజాన వేసుకొని స్నానశాలకు వెళ్ళాడు. బయట అందరూ చెప్పులు విడిచిన చోట తన చెప్పులు కూడా విడిచి లోపలికి వెళ్ళాడు. అబూ కాసిం వంటి నిండా మట్టి పేరి ఉండటం చేత స్నానాలు చేయించేవాళ్ళు అతనికి చాలా పర్యాయాలు నలుగు పట్టించవలసి వచ్చింది. అబూ కాసిం స్నానం పూర్తి చేసి బయటికి వచ్చేసరికి సూర్యాస్తమయమైంది. స్నానాలు చేసేవారంతా ఆ సరికి వెళ్ళిపోయారు. స్నానశాల బయట కాసింకు తన చెప్పులకు బదులు పచ్చని తోలుతో తయారు చేసిన సరికొత్త చెప్పుల జత కనిపించింది. ఇలాంటి చెప్పులు కొందామని ఎన్నేళ్లుగానో అనుకుంటున్నాను. ఆ సంగతి తెలిసి అల్లా వీటిని నాకు బహుమానంగా పంపినట్టున్నది. లేక ఎవరైనా పొరపాటున వీటికి బదులు నా చెప్పులు తొడుక్కుపోయారో అనుకుంటూ వాడు ఆ కొత్త చెప్పులను కాళ్లకు తొడుక్కొని పరమానందంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంతకు ఈ కొత్త చెప్పులు కాజీగారివి. ఈ సమయాన ఆయన స్నానశాలలోనే ఉన్నాడు. అయితే అబూ కాసింకు తన చెప్పులు ఎందుకు కనపడలేదంటే, చెప్పులకు కాపలా ఉండేవాడు మిగిలిన చెప్పుల మధ్య కాసిం చెప్పులు చూసి మండిపడి వాటిని ఒక మూలగా దాచిపెట్టాడు. అబూ కాసిం స్నానశాల నుంచి బయటికి రావటం చాలా ఆలస్యమైంది. ఈ లోపల కాపలావాడు ఇంటికి పోయే వేళ కావటం చేత వాడు వెళ్ళిపోయాడు. కాజీగారు స్నానం చేసి తన చెప్పుల కోసం అడిగాడు. స్నానశాల ఉద్యోగులు అంతటా వెతకగా అబూ కాసిం చెప్పులు మాత్రమే వారికి దొరికాయి. అవి లోకప్రసిద్ధమైన చెప్పులు కావటం చేత వారు వాటిని పోల్చుకొని అబూ కాసింను కొత్త చెప్పులతో సహా తీసుకువచ్చి కాజీగారి ఎదుట పెట్టారు. కాజీ తన చెప్పులను తాను తీసుకొని అబూ కాసింను ఖైదులో పెట్టించాడు. జైలు అధికారులకు పెద్ద ఎత్తున లంచం పెట్టి అబూ కాసిం బయటపడ్డాడు. ఇంత జరిగాక అబూ కాసింకు తన చెప్పుల మీద చాలా ఆగ్రహం వచ్చింది. వాడు వాటిని తీసుకుపోయి నైల్ నదిలో పారేసి వాటి పీడ వదిలించుకున్నాడు. అయితే అవి అంత సులభంగా వదిలే చెప్పులు కావు. కొద్ది రోజుల అనంతరం కొందరు పల్లెవాళ్ళు నైల్ నదిలో చేపలు పట్టబోయి వల వేశారు. వలను లాగేటప్పుడు వారికి చాలా బరువు అనిపించింది. తీరా చూస్తే అందులో అబూ కాసిం చెప్పులున్నాయి. ఆ చెప్పుల మేకుల మూలాన వల తాళ్ళు చాలా చోట్ల తెగిపోయాయి. వారు ఆ చెప్పులను అబూ కాసిం దుకాణానికి తెచ్చి నానా తిట్లు తిడుతూ వాటిని దుకాణంలోకి గిరవాటు వేశారు. ఆ చెప్పులు తగలటం వల్ల అబూ కాసిం మందు సీసాలు, అత్తరు సీసాలు కొన్ని కింద పడి పగిలి చాలా నష్టం జరిగింది. అబూ కాసిం దుఃఖం వర్ణనాతీతం. వాడా చెప్పులను నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టి వాటిని తన దొడ్లోకి తీసుకుపోయి పాతి పెట్టడానికి గొయ్యి తవ్వాడు. అబూ కాసిం పైన చాలా కాలంగా కసి ఉన్న పొరుగువాడొకడి సంగతి కనిపెట్టి నగరాధికారి వద్దకు వెళ్ళి, అబూ కాసిం అధికారులకు తెలుపకుండా తన దొడ్లో ఏదో నిధి తవ్వి తీసుకున్నాడు అని ఫిర్యాదు చేశాడు. అబూ కాసిం పరమలోభి అని అందరికీ తెలుసు కనుక అధికారి ఈ ఫిర్యాదును నమ్మి వాణ్ణి పిలిపించాడు. నేను నా చెప్పులను పాతేయటానికి గొయ్యి తవ్వాను అని అబూ కాసిం ప్రమాణం చేసి చెప్పిన మీదట పెద్ద లంచం తీసుకుని అధికారి వాణ్ణి వెళ్ళిపోనిచ్చాడు. అబూ కాసిం దుఃఖంలో తన గడ్డమంతా పీక్కున్నాడు. వాడా చెప్పులను తీసుకుని నగరం దాటి దూరంగా వెళ్ళి ఒక కాలువలో పారేసి ఇక అవి తన కంట పడవన్న ధైర్యంతో ఇంటికి తిరిగి వచ్చాడు. అలా ఆ కాలువ మీద ఒక మర ఉన్నది. కాసిం చెప్పులు కొట్టుకుపోయి ఆ మర తాలూకు యంత్రాల మధ్య చిక్కుకున్నాయి.
మర కాస్త ఆగిపోయింది. యంత్రాలు ఉడదీసి మరమ్మతు చేసేటప్పుడు చెప్పులు బయటకు వచ్చాయి. మర యజమాని వాటిని గుర్తించి అబూ కాసిం మీద నష్టపరిహారం కోసం వాద్యం తెచ్చాడు. అబూ కాసిం పెద్ద ఎత్తున జరిమానా ఇచ్చుకోవాల్సి వచ్చింది. వాడికి మతిపోతున్నట్టయింది. ఆ పాపిష్టి చెప్పులను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచనలో పడ్డాడు. ఆలోచిస్తూ వాడు తన ఇంటి డాబా మీదికి వెళ్ళి చెప్పులను పిట్టగోడపై ఉంచి తాను ఆ గోడపై ఆలోచనలో పడ్డాడు. ఇంతలో పక్క ఇంటి డాబా మీద ఉన్న ఒక కుక్క అబూ కాసిం చెప్పులు చూసి 2 డాబాల మధ్య ఉన్న అడ్డుగోడ దూకి వచ్చి ఆ చెప్పులను ఏదో చేయబోయింది. మరుక్షణం అవి పిట్టగోడ మీద నుంచి వీధిలోకి పడ్డాయి. దురదృష్టవశాత్తు ఆ సమయానికి అటుగా ఒక ముసలిది పోతున్నది. ఎంతో బరువైన కాసిం చెప్పులు దాని నెత్తిన పడి అది కాస్త అక్కడే ప్రాణం వదిలింది. ఆ సమయంలో వీధిలో నడుస్తున్న ప్రజలు చాలామంది చచ్చిపోయిన ముసలి దాని చుట్టూ గుమికూడి అబూ కాసింను తిట్టసాగారు. అంతలో అక్కడికి కొందరు రాజభటులు వచ్చి అబూ కాసింని పట్టుకుపోయి మళ్ళీ ఖైదులో పెట్టారు. చచ్చిపోయాడని బంధువులకు పరిహారం చెల్లించి జైలు అధికారులకు అంతులేని డబ్బు లంచం పెట్టాక అబూ కాసిం ఖైదు నుంచి బయటపడ్డాడు. ఇప్పటికి వాడికి జ్ఞానోదయం అయింది. మర్నాడు వాడు తన చెప్పులను తీసుకొని ఖాజీ గారి వద్దకు వెళ్ళాడు. వాడు వాటిని ఆయన ముందు పెట్టి, మహాప్రభు, ఈ దిక్కుమాలిన చెప్పులు నా కొంప గుండం చేశాయి. వీటి మూలాన నేను బికారనైపోయాను. నేను తమకు విన్నవించుకునేదేమంటే ఇవాళ నుంచి నాకు చెప్పులనేవి లేవు. ఏ చెప్పుల వల్ల కానీ ఎవరికి కానీ ఇక ముందు నష్టం జరిగే పక్షాన నేను దానికి జవాబుదారును కాను. ఈ సంగతి తమరు చట్టరీత్యా గుర్తించగలరు, ప్రార్థిస్తున్నాను అని ఎలుగెత్తి చెప్పాడు. న్యాయస్థానంలో ఉన్న మిగిలిన అందరితో పాటు ఖాజీ గారు కూడా ఈ మాటలకు విరగబడి నవ్వారు. కథ సమాప్తం.